ఇక మనకి 10 రోజులు మాత్రమే ఉందండి గట్టిగా మన ఎలక్షన్ కి. మన అమూల్యమైన ఓటును వినియోగించుకొని ఈ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి పొందడానికి కేవలం 10 రోజులు మనకున్నాయి. 22 మందిని పార్లమెంట్ కు పంపించి 151 మందిని అసెంబ్లీకి పంపించి రాష్ట్రాన్ని ఇంకా మంచినీళ్లకి, రోడ్లకి, డ్రైనేజీలకి ఏమి అధోగతి పాల్లో ఉండేలాగానే ఉంచుకున్నాము అనంటే ఎంత అద్భుతమైన పరిపాలకుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాడో మనం గమనించుకున్నాం. ఇప్పుడు దాకా 5 ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ యథాస్థితిలో, అంతకంటే అధ్వాన స్థితిలో రాష్ట్ర ప్రజలందరూ చేరిపోయారు. అయితే ఏమి చేసి నేను ఇవి చేశాను, ఇంత మంచి పని చేశాను, నాకు ఓటేయండి అని అడిగే అర్హత లేక, హక్కు లేక ఈ రోజు రకరకాల దొడ్డిదారులని ఎంచుకొని భయాలకి, ప్రలోభాలకి గురి చేస్తూ ప్రజల్ని ఆకట్టుకోవాలనో లేదంటే భయపెట్టి ఓట్లు లాక్కోవాలనే ప్రక్రియకి పాల్పడుతూ ఉన్నారు ఈ రోజు వైకాపా ప్రభుత్వం. అయితే దీనికి నేను ఒకటే మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మనం భయపడినా లేదంటే ప్రలోభపడినా ఈ రెండిటిలో ఏ ఒక్కదానికైనా మనం గురయ్యాము అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకి మనుగడ లేకుండా పోతుంది. మన అభివృద్ధి అనేది ఇక మనకి అభివృద్ధి కనపడదు, సంక్షేమం కనపడదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అధోగతి పాలైపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఈ రోజు మనము ఏ ఒక్కదానికి భయపడినా కూడా, అంటే ఈ ఒక్క క్షణం ఏదైనా చేస్తారేమో అనే ఒక భయాన్ని మనం గనక మన మనసులో నింపుకుంటే వచ్చే 5 ఏళ్లలో మనం అసలు ఏమైపోతామో, మన ఓటర్ కార్డులో కూడా లిస్ట్ లో ఉంటామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరినీ తీసుకొచ్చి తీరుతుంది. అలాగే ప్రలోభాలకి గురైనా కూడా, అంటే ఈ రోజు ఏవో చిన్న చిన్న తాయిలాల్లో మభ్యపెట్టు ఇంకో ఏదో మేము పదవులు ఇస్తామనో రకరకాలుగా అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న వాటికి పడిపోతే మనం ఎంతో పెద్ద సమస్యల్లోకి ఇరుక్కుపోతామని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. నాయకులైనా, కార్యకర్తలైనా ప్రజల కోసం ఉండేవాళ్లు కాబట్టి వారి సుభిక్షం కోసం, ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా మనం ఇదే సమర్థతతో, ఇదే ఉత్సాహంతో రానున్న ఈ 10 రోజులు కూడా మనం పనిచేసి తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించుకుంటే మన రాష్ట్రం అద్భుతంగా ఎంతో డెవలప్మెంట్ తో ముందుకెళ్లిపోతుంది. మన ప్రపంచంలోనే, ఒక భారతదేశంలో కాదండి, ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే తల ఎత్తుకొని నిలిచేలాగా కనపడుతుంది. ఎందుకంటే మన నాయకత్వం, మన నాయకుడి లక్షణాలు అలాంటివి. చంద్రబాబు నాయుడు గారు ఏనాడో, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే 2020 విజన్ అని చెప్పి ఎవ్వరికి అర్థం కాని ఒక టైటిల్ ని తీసుకొచ్చారండి. 2020 అంటే ఏంటో ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. మళ్ళీ ఈ రోజు 2047 అంటున్నారు. ఈసారి నమ్మాలి మనం ఎక్కడంటే ఒక ఐకానిక్ గా ఉండబోతున్నాం మన ప్రపంచంలో. అంతటి సమర్థుడు, అంతటి నిబద్ధత గల నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడైన మరొక అద్వితీయమైన వ్యక్తి, ఎప్పటికీ నిస్వార్థ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయనకి తోడుగా, నీడగా ఉన్నారు. మరి అంతమంది రాష్ట్రంలో బంధువుల కంటే ఆత్మ బంధువులు గొప్ప అని ఒక పెద్ద ఆయన చెప్తే నేను విన్నాను. అది నిజమైన మాట. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత సంక్షోభంలో ఉంటే ఆయనకి వెన్నుదన్నుగా నిలిచింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. అంటే ఉభయ నాయకత్వం, నిస్వార్థ నాయకత్వం, ప్రజల కోసమే పనిచేసే నాయకుల్ని మనం ఎంచుకోవాలే తప్ప ఇలాగ మనకి ప్రలోభాలకి గురి చేస్తూ, భయాందోళనకి గురి చేస్తూ, రక్షణ లేకుండా, రాష్ట్రం ఎటుపోతుందో తెలియకుండా మనని తల దించుకునేలాగా చేస్తున్న నాయకుల్ని మనం ఎంచుకుంటే ఇంకా మన రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసి మనం ఎక్కడుంటాము అంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం లేకుండా, భారతదేశంలో ఆ పటంలో, మ్యాప్ లోనే ఆంధ్ర రాష్ట్రం లేకుండా చేసేస్తారు ఇలాంటి అసమర్థ రాజకీయ నాయకులు. ఏదో అసమర్థత మాత్రమే అనుకున్నాను నేను కూడా. అసమర్థులు, అడ్మినిస్ట్రేషన్ చేయడం తెలియదు, పెద్దవాళ్లు తోడు నీడగా ఉంటే లాక్కెళ్తారేమోలే, ఒక్క ఛాన్స్ అన్నారు చూద్దాము అని ఒక మహాత్ముడిని కాదని ఒక ఛాన్స్ అనే ఒక మాయలో పడి, ఒక మాయ నవరత్నాల మాయ లేడికి గురయ్యి అందరం కూడా ఆ మాయలో పడి ఓటేసి రాష్ట్రానికి ఒక అసమర్థుడిని తెచ్చుకుందాం అనుకున్నాము. కానీ అసమర్థుడు కాదండి, అరాచకం,
అసమర్థత, అరాచకము, ఇంత ఆక్రమణ అంటే కేవలం ఒక రాక్షసుని అసమర్థుడు రాక్షసుడు అయిపోయే స్థితికి మనము రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చి ఆయనకే మనం పట్టం కట్టినట్టుగా అనిపించింది నాకు. ఈసారి ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా మనం భయపడాల్సిన అవసరం కించిత్ కూడా లేదు. ఎందుకంటే రాబోయేది కూటమి ప్రభుత్వము. ఖచ్చితంగా నిబద్ధత గల నాయకులు వస్తున్నారు. అలాంటి నాయకత్వంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా మన ఓటు సైకిల్కే, మేము సైకిల్కే ఓటేస్తామని ఎంతో చక్కగా చెప్పుకోవచ్చు. మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి మన రాష్ట్రానికి ఒక అద్భుతమైన నాయకత్వాన్ని తెచ్చుకుందాము. ఆ తర్వాత ప్రతిరోజు నిరంతరం నేను మీ కళ్ళ ముందే ఉంటాను, మిమ్మల్ని గుర్తిస్తాను, ప్రతిరోజు మీ ఆశీర్వాదం తీసుకునే నా పనిని నేను నిర్వర్తిస్తాను అని సభాపూర్వకంగా చెప్తూ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.